నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వైసీపీ నాయకులు మద్యం మత్తులో ఇరుక్కొని బయట ఎలా పడాలో దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, రాష్ట్ర టీడీపీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున కదిరి మున్సిపాలిటీలో 27వ వార్డులో ఇంటింటికి పోవడం జరుగుతుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర పరిపాలనలో మేము చేసిన మంచి చెప్పడానికి సూపర్ 6 అమలైనటువంటి తీరుకన్నులు ఇంకా ఎవరైనా కూడా లబ్ధిదారులకు లబ్ధి పొందకపోతే అర్హులుగా ఉండి వాళ్ళను కూడా మళ్ళీ లబ్ధి చేకూర్చే విధంగానే డేటా కలెక్షన్ కూడా చేస్తా వస్తాను. ఓవైపున నిర్మాణాత్మకంగా సంక్షేమాన్ని అమలు చేయడంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే వార్డుల సమస్యలు ఉన్నా పరిష్కారం చేయడంలో కావచ్చు, మేము నిర్మాణాత్మకంగా ముందుకు పోతా ఉంటాం. దీనికి మద్దతు తెలపాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నమ్ముకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వాళ్ళ నాయకులు పొమ్మంటారు క్యూఆర్ కోడ్ ఇచ్చి. మాకేం అభ్యంతరం లేదు. పోయేసి ఒక మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళ మీటింగ్ తర్వాత వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, ప్రజల్లోకి ఏమో పొమ్మంటున్నారు ఇప్పగారు, ప్రజలు లేకపోతే మమ్మల్ని ఉమ్మేసేటట్టున్నారు ముఖం మీద, వాళ్ళు అన్ని చేసే టైంలో మమ్మల్ని పొమ్మంటున్నారు, మీరు రాండి అంటున్నారు. వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు పోయే పరిస్థితి లేదు. ఈ కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చినటువంటి విధానం. పెన్షన్లు మొదటి నెలలోనే 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000 పెంచడం, మొదటి నెలలోనే 3,000 రూపాయలు కూడా అదనంగా చేర్చి 7,000 రూపాయలు పెన్షన్ అందజేయడం. అంతేకాకుండా 1వ తారీఖు పొద్దున్నే మీరు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెన్షన్ కార్యక్రమమే జరగదు, పంపిణీ కార్యక్రమం చెప్పినటువంటి దానికి భిన్నంగా గతంలో ఇప్పుడు లేనటువంటి విధంగా
మొదటి రోజునే మొదటి 2 గంటల్లోనే దాదాపు 80-90% మేర పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పూర్తవుతోంది. మొదటి రోజునే 100% అచీవ్ అవుతోంది. అంతేకాకుండా ఏదైతే అధికారం లేకొచ్చినాక జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి ఇప్పుడు అనౌన్స్ చేయాల, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేయాల. కానీ మేము మెగా డిఎస్సిని అనౌన్స్ చేసి 16,700 దాదాపు 16,700 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడము, పరీక్షలు నిర్వహించడం కూడా జరిగింది. వచ్చే రోజుల్లో ఇంటర్వ్యూస్ కూడా జరగడం జరుగుతుంది. వాళ్ళకి ఉద్యోగాల కల్పన కూడా జరగడం జరుగుతుంది. అంతేకాకుండా పెట్టుబడుల రూపేణా గతంలో ఈ రాష్ట్రాన్ని చూసి పారిపోయేవాళ్ళు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి పేరుతోనే భయపడే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది ఇన్వెస్టర్స్. మళ్ళీ ఆ రాక్షసుడు వస్తే మా పరిస్థితి ఏంటి? కానీ ఆ రాక్షసుడు ఆ భూతాన్ని సీసాలో బంధించేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా ఆ మద్యం సీసాలోనే ఆయన కూరుకుపోయినాడు. దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడమే కాదు, చివరి టైల్ పాయింట్ వరకు కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతోనే హంద్రీనీవా కాలువని వెడల్పు చేయడం అయితేనేమి, లైనింగ్ చేయడం అయితేనేమి, రైతులకు ఉన్నటువంటి భయాందోళనల్ని దూరం చేస్తూ చెరువులు ఈ ప్రాంతంలో ఆయకట్టు అనేది లేదు. చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు ద్వారానే పంట పొలాలు పండుతాయి. ఇక్కడ ఆ పంట పొలాలకు నీరు అందించాలంటే చెరువులు నింపాలి. ఆ చెరువులు నింపేటువంటి కార్యక్రమంలో కూడా ఏదైతే ఆర్గనైజ్డ్ గా కొన్ని వెంట్స్ పెట్టి అన్ని చెరువులు నింపేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తారు. అంతేకాకుండా ఈ రోజున ఇల్లు లేనటువంటి వాళ్ళు, మరి మీరు జగనన్న కాలనీల పేరు మీద దందాలు చేసినారు కానీ పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాల, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల. ఇళ్ల పట్టాలు ఇచ్చింది కానీ, ఇల్లు తీసుకున్నది కానీ, దాన్ని అమ్ముకున్నది కానీ ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అమ్ముకున్నారు. అంతేగాని పేద ప్రజలు నిజంగా లబ్ధిదారులు, అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందజేటువంటి పరిస్థితులు లేవు. మౌలిక వసతుల సదుపాయాలు ఎక్కడ కూడా ముందుకు పోలే. ఈరోజు జగనన్న కాలనీలు మీరు నిజంగా ఏర్పాటు చేసి ఉంటే దాంట్లో ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయాలి. తూతూ మంత్రంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక ఐవాష్ కార్యక్రమం చేసినారు. ఇప్పుడు తగుదనమ్మా అంటూ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా మీరు పెట్టినటువంటి ఆర్థిక విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రము ఆర్థిక కుదేలైనటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నిలపాలని చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో కావచ్చు, పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణాన్ని మొన్నటి రోజున 15,000 కోట్ల రూపాయలు లోన్ కింద ఉన్నది గ్రాంట్ కింద కన్వర్ట్ చేస్తారు. అది క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద భారం కాకుండా మలుచుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ కిమ్స్ కి నిన్నటి రోజున 25 ఎకరాలు భూమిని కేటాయించడం, ఇన్స్టిట్యూట్స్ తీసుకొస్తున్నారు, క్యాపిటల్ ని నిర్మిస్తా ఉన్నారు. సీడ్ క్యాపిటల్ కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. పోలవరం పూర్తి కావడానికి 12,000 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, శరవేగంగా పోలవరం పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాదు ఏదైతే నీటి ప్రాజెక్టులు ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉంటే QR కోడ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని ఊర్లోకి పంపిస్తారు. తిరగండి మీరు, మాకు అభ్యంతరం లేదు. మా నియోజకవర్గంలో అయితే ఆహ్వానిస్తాను. ఎందుకంటే మీరు పోయినా జరిగేది ఏమి లేదు, ఒరిగేది ఏమి లేదు. ప్రజలే మిమ్మల్ని తిప్పి కొడతారు, తరిమి కొడతారు. మాకు ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేదు. అంతేకాకుండా మామూలుగా ఈ పార్టీని చూస్తే కుంభకోణాల పార్టీ, మద్యం స్కామ్ లో పార్టీ కూడకపోతే ఈ నియోజకవర్గానికి వస్తే మెడికల్ M&M మామూలుగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఉంది, కానీ ఇక్కడ ఒక M&M ఉంది. మెడికల్ అండ్ మద్యం ఇక్కడ ఒక M&M స్కామ్ ఉంది. పాపం M&M వాళ్ళు కూడా బాధపడతారు వింటే. వచ్చే రోజుల్లో ఈ మద్యం కుంభకోణాల్లో కావచ్చు, ఇతరత్ర కుంభకోణాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజాక్షేత్రంలో తిరగాలంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకో. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అభ్యర్థుల కొరత ఎదురవుతారు. ఏదో ఒక తూట్పాలిష్ కింద ఎవరిని పెట్టి నడిపించాలనే దాంట్లోకి వచ్చేసినాడు. ఈ రోజున మేము లేస్తే మనుషులం కాదు అని గొప్పలు చెప్తున్నటువంటి నాయకులు వీళ్ళు లేచేది లేదు, చూసేది లేదు. ఆ రకంగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయాలు నేర్చుకున్నటువంటి మేము, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ
నిరంతరము ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమము, ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. అందులో భాగంగానే అధికారం వచ్చినా కూడా నువ్వు ఒక ఛాలెంజ్ విసిరితే ఇంటింటి బొమ్మని మేము ఖచ్చితంగా విజయవంతంగా తిరుగుతాను. సమస్యలు ఇంకా పరిష్కరించుకుంటాం. ఇంకా ప్రజల దగ్గర ఏదన్నా వాళ్ళ బాధ ఉన్నా అర్థం చేసుకుని దాని పరిష్కారానికి కూడా ఆలోచనలు చేస్తాం. మీరెప్పుడు కూడా ప్రజల్లోకి పోలా. మీరెప్పుడు ప్రజల్లోకి ఏం చేశారంటే బటన్ వచ్చేసి ఈ కోళ్ల ఫారంలో కోళ్ళు ఇవి, దీనికి ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి వెయిట్ పెరగల్లా, ఆ వెయిట్ పెంచేకి ఇంజక్షన్ రూపేణ బటన్ ఒత్తుదాము, దాన్ని మళ్ళీ పోసుకొని తిందామనే ఆలోచనతో మీరు రాజకీయాలు చేసినారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, తెలుగు ప్రజలు ఉన్నారు. వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనే ఆలోచన లేకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజల ఆస్తి ప్రజావేదిక కూల్చివేతతోనే మీరు మీ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగించినారు. మీ కూల్చివేతకు, మీ సామ్రాజ్యాన్ని కూల్చివేతకు అక్కడే మొదటడుగు పడింది. మళ్ళీ ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు ఏదైతే మేము చేస్తున్నామో, మిమ్మల్ని ఈ తొలి అడుగు అనేది మిమ్మల్ని పాతాళానికి తొక్కేసేటువంటి అడుగుగానే ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజెప్తున్నాం. మీకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మీరు ఇటువంటి పరిస్థితిలోనే మళ్ళీ ఒక నెగిటివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు. పేర్ని నాని గారు మాట్లాడుతారు. నిన్నటి రోజున రప్ప అయ్యింది, చీకట్లో కన్ను కొట్టినట్టు. మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, నేను నరకమని చెప్పలేదు, కానీ ఓ 3 నెలలు ఆగండి, మా వాడు ఆరోగ్యం రెడీ చేసుకొని వచ్చేస్తాడు మా వాడు అంటాడు. నువ్వు మొగని కాదా? నీకు సేవ లేదా? నీకు చేత కాదా పేర్ని నాని? వాడు వస్తే గానీ మీరు రాజకీయాలు చేయలే పరిస్థితిలో ఉంటారా? ఇదే మీ పార్టీ పరిస్థితి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా పనికిరాడా? మరి జగన్మోహన్ రెడ్డి మీకు సింహం, పులి, ఏనుగు ఏంటంటో చెప్తా ఉంటారు కదా. మరి వాడు రెడీ అయిపోయేసి 3 నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదరబట్టుకొని దగ్గుమందు దాగి వస్తానంటే జనాలు కాసుకొని ఉండాలా, రాజకీయ పార్టీలు కాసుకొని ఉండాలా? పేర్ని నానికి పిచ్చెక్కింది, మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానమే తప్పు ప్రజాస్వామ్యం. ఇదొక నిరంతర ప్రక్రియ రాజకీయం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ ఒక్క నాయకుడు లేకపోయినా ఎవరో ఒకరు దాన్ని రీప్లేస్ చేస్తా అంటారు. నిరంతరంగా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. మీ వంశీ వచ్చినా, లేదని మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా, లేదు వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చినా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్న